పదవులు ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమం కోసం కృషి చేశానన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్ల పాలనలో వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రులు తుమ్మల వెంకటరెడ్డి. ఆలేరు మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా చైతన్య మహేందర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్గా మదార్ గౌడ్ గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఐలయ్య గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. తప్పకుండా రైతులకు సంబంధించినటువంటి ఈ మార్కెటింగ్ శాఖ ఈ మార్కెట్కి ఏ అవకాశాలున్నా ఏ అవసరాలున్నా తప్పకుండా నా శాఖ పరంగా వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా గోడౌన్స్ యొక్క కెపాసిటీ పెంచమని చెప్పి అడిగారు. వాటికి ఆ సాధ్యాసాధ్యాలు పరిశీలించి తప్పకుండా ఆలేరు మార్కెట్ కమిటీకి అవసరమైన కాడికి గోడౌన్ శాంక్షన్ చేసేదానికి నా శాఖ సిద్ధంగా ఉంది. కనీసం ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియదు, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు తెలియదు, ఎవరు ప్రతిపక్ష నాయకుడు తెలియదు. ఎమ్మెల్యేలు పోతున్నారు, మున్సిపల్ చైర్మన్ పోతున్నారు. ఈ దిక్కుచోతుల్లో లేనిపోని ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఒకటే చెప్తున్నాం, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి 10 ఏళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, పచ్చకామర్లకు లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టు మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసి 1-2 లక్షల కోట్లు మీ కుటుంబం మేము దోచుకుని అందరూ మంత్రులు అందరూ ముఖ్యమంత్రులు అదే విధంగా ఉంటారని చెప్పి నువ్వు ఆరోపణ చేస్తున్నావు. మేము వచ్చే 6 నెలలు కాలేదు గవర్నమెంట్, 9 నెలలు అయితే 3 నెలల ఎలక్షన్ల కోడైపోయింది. 6 నెలల్లో 8,800 కోట్లు ఏడుకెళ్ళి వచ్చినాయి. లెక్క చెప్పాలి. ఏది పడితే అది చేసి ఆరోపణ చేయడం కాదు. మీరు చేసిన పని కాళేశ్వరంలో స్కాములు చేస్తే మేడిగడ్డ ఊలిపోయి ఎప్పుడు ఎవరు జైలుకు పోతారో తెలియదు. ఫోన్ ట్యాపింగ్ చేసి మన అమెరికా పోయి ప్రభాకర్ రావు రావద్దని ఓసారి హరీష్ రావు పోయి చెప్పొచ్చును, మన నువ్వు పోయి చెప్పొచ్చును. కేటీఆర్ ప్రభాకర్ రావు వస్తే మీరందరూ జైల్లోకి పోతారు, మీరందరూ జైలుకు పోతారు ప్రభాకర్ రావు అని చెప్పి మన అమెరికా పోయి కేటీఆర్ కూడా నువ్వు రావద్దని చెప్పొచ్చును. అంతమంది హరీష్ రావు రావద్దని చెప్పొచ్చును. ఇవాళ మీ దోపిడీ అంతా బయటపడుతుందని చెప్పి ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరు అందరూ కూడా లోపలికి పోతారు భయంతో. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలలో మూడో ప్లేస్ వచ్చి 7 స్థానాల్లో డిపాజిట్ పోయి దిక్కు తోచకుండా పార్టీ దుకాణం బంద్ అయిందని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాం. నీ దమ్ముంటే ప్రూవ్ చేయి.